అసలు ఇంతటి ఘోరం ఎక్కడైనా ఉందా చెప్పండి? ఎవరైనా ఇండియా నుంచి పార్సల్స్ తెప్పించుకుంటే స్వీట్లు, హాట్లు ఇలాంటివి తెప్పించుకుంటారు. మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది కదా మేము ఏం తెప్పించుకున్నామో. ఈ పుస్తకాలు చూపించినప్పుడే మీకు అర్థం అవ్వాలి. మా వాడికి ఉన్న బుక్స్ రీడింగ్ హాబీ కాదు గాని వాడి కోసం వాళ్ళ నాన్న ప్రొవైడ్ చేసే ఈ పుస్తకాలను ఆర్డర్ లో అన్ని అరేంజ్ చేసి పెట్టినప్పటికే నాకైతే 2-3 గంటలు పట్టింది. వీళ్ళకి స్కూల్లో ఉన్న యాక్టివిటీలు చాలదన్నట్టు ఇంకా వాళ్ళ నాన్న ఇండియా నుంచి ఈ సోలార్ సిస్టమ్ అయితే తెప్పించారు. ఇంకా సోలార్ సిస్టమ్ ని చూసి మా దిశా బేబీకి అయితే బోలెడ్ అంటే బోలెడ్ అని డౌట్లు అవి క్లియర్ చేసినప్పటికే వాళ్ళ అన్నయ్య ఎనర్జీ అంతా అయిపోయింది పాపం. ఈ సిబ్లింగ్స్ ని చూస్తే కాసేపు కొట్టుకుంటున్నాయేమో అనుకుని పొరపడ్డాను. నిన్న నైట్ అలా నడుచుకుంటూ యశ్బాబాల్ స్కూల్ పక్క నుంచి వస్తుంటే లోపల ఒక 2-3 పర్సన్స్ స్కూల్ ని క్లీన్ చేయడం చూసి ఆశ్చర్యపోయాను. టైం ఆల్మోస్ట్ 8:30 అవుతుంది. అంటే పిల్లలందరూ కూడా ఇళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళి చాలా పెద్ద స్కూల్ యాక్చువల్లీ అదంతా క్లీన్ చేసేటప్పటికి ఈ టైం అయ్యిందేమో. మరి 2-3 రోజుల నుంచి మంచు అయితే తెగ పడిపోతుంది. అసలు మంచు మీద విరక్తి వచ్చేసింది. నిజంగా ఈ సంవత్సరం అయితే అంత ఎక్కువ ఉంది చలి అయితే. ఇండియా నుంచి పార్సల్ తెచ్చుకున్నామని చెప్పా కదా, నేనైతే అది కంప్లీట్ లాంగ్ వీడియో అయితే చేసి పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి చూడండి. ఇంకా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.